హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు మురళి. కేపీహెచ్బి కాలనీ, సర్దార్ పటేల్ నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం అండి. అలాగే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రండి ఉత్తర ద్వార దర్శనం చేసుకుందాము. ఓం వెంకటేశ్వరాయ విద్మహే వజ్రణకాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. లోపలికి వస్తే దశావతార రూపాలు ఉన్నాయండి. ఇదిగోండి శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, ఇదే విధంగా వరాహస్వామి, నరసింహస్వామి మత్స్యావతారం. ఇలా లోపలికి వస్తే ఏనుగు పూల డెకరేషన్తో, అలాగే ముందట పద్మనాభ స్వామి వారి విగ్రహం ఉందండి. చూసారా ఎంత బాగుంది, ఎంత మంచిగా పడుకున్నారు. పద్మనాభ స్వామిని వెంకటేశ్వరుడికి అన్నయ్య అని పిలుస్తారు. భృంగి అనే మహర్షికి ఒళ్ళంతా, తన శరీరం అంతా కళ్ళుంటాయండి. తల నుంచి వెళ్ళి పాదాల వరకు కళ్ళుంటాయి. భృంగి మహర్షి విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు పద్మనాభ స్వామి పడుకొని ఉంటారు. భృంగి మహర్షికి శరీరం అంతా కళ్ళుండడంతో క్రోధ స్వభావంతో ఉంటారు. దర్శించుకోవడానికి వస్తే నువ్వు నిద్రపోతావా అని కోపంతో శపించడానికి, అప్పుడు పద్మనాభ స్వామి నిద్రలో నుంచి లేచి భృంగి మహర్షి కాలు పట్టుకుంటాడు. క్షమించమని అడుగుతూ భృంగి మహర్షి పాదాలకున్న కన్నుని నలిపివేయడంతో భృంగి మహర్షి శాంతించి వెళతాడు. అప్పుడు లక్ష్మీదేవి ఏడుస్తూ తన స్వామివారైన పద్మనాభ స్వామికి కలిగిన అవమానానికి భూలోకానికి వస్తుంది. అప్పుడు స్వామివారు కూడా లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి పయనమవుతారు. అప్పుడు పద్మనాభ స్వామి మరొక రూపమే కలియుగ వెంకటేశ్వర స్వామి. అందుకే పద్మనాభ స్వామిని వెంకటేశ్వర స్వామి అన్నయ్య అని పిలుస్తారు. సో ఇదండి కలియుగ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర. సో ఇది గుడి దర్శనం అయ్యాక బయటికి వచ్చేసాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు కూడా పెడతాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఫుల్ వీడియో.